సైకో జగన్ ఏం చెప్పినా వైసీపీ పేటీఎం గొర్రెలు జై కొడతారు. ఎన్నికలకు ముందు వై నాట్ 175 అన్నాడు. వై నాట్ 175 అని చెప్పి వాస్తవాలను పక్కన పెట్టి 175 అని వెర్రెక్కిపోయారు. 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్. ఓడిపోయాక ఈవీఎంల స్కామ్ అన్నాడు. ఈవీఎం లేకపోతే మా అన్న ప్రైమ్ మినిస్టర్ అని మురిసిపోయారు. బాబాయికి గుండెపోటు అన్నాడు. పేటీఎం గొర్రెలు మారు మాట్లాడకుండా నమ్మారు, జై కొట్టారు. సొంత కూతురు సునీతే చంపింది అని ప్రచారం చేశాడు. నిజమే అని జై కొట్టారు. ఆమెను నిందించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన రాజధాని అమరావతి అన్నాడు. మారు మాట్లాడకుండా జై అమరావతి అని జై కొట్టారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నాడు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. మళ్ళీ పేటీఎం గొర్రెలన్నీ మూసుకుని జై కొట్టారు. తరువాత ఇక విశాఖపట్నమే నా రాజధాని అన్నాడు. అన్ని మూసుకుని జై విశాఖపట్నం అన్నారు. మళ్ళీ అధికారం పోయాక ఇప్పుడు మావిగన్నని పిచ్చి కూతలు కూశాడు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. నిస్సిగ్గుగా జై మావిగన్నని భజన మొదలు పెట్టారు. అతను మాట తప్పను మడమ తిప్పను అంటాడు. ఒకే విషయం మీద ఓసరవల్లి కంటే వేగంగా రంగులు మారుస్తాడు. మీరు మారు మాట్లాడకుండా బ్లైండ్ గా ఫాలో అయ్యి బఫుల్ అవుతారు. మీరు జస్ట్ జగన్ రెడ్డి పేటీఎం కట్టు బానిసలంతే. జగన్ రెడ్డి బటన్ నొక్కితే చప్పట్లు కొట్టి డాన్స్ వేసే రోబోలు. సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ రావాలి. మీకంటూ ఒక సొంత అభిప్రాయం, ఆలోచన, సిద్ధాంతాలు ఏమీ ఉండవు. ఉండవు మేము గొర్రెలము.